పైగా ఛానల్ మీద దాడి కూడా చేస్తున్నారు. ఛానల్ ఏం జరిగింది, ఛానల్ ఏం జరిగిందని ఛానల్ మీదకి వెళ్ళటం, ఛానల్ మీదకి వెళ్ళదు. అతను ఎవరైతే పూర్ణచంద్రరావు అని అతను ఎవరైతే ఉన్నారో అతని మీదకి వెళ్తే సరిపోతుంది. ఆ అమ్మాయి చేసుకున్నటువంటి పని, ఆ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఆ కేసులో దర్యాప్తులన్నీ పోలీసులు చూసుకుంటారు. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు అక్క? సహస్ర. అక్క, ఈ రోజు మహా న్యూస్ ఛానల్ లో పనిచేసే ఉంటే యాంకర్ సూసైడ్ చేసుకుంది, కారణం అక్క? ఏమోరా మరి, ఏదో ఎవరో పూర్ణచంద్రరావు అంట సెకండ్ లైఫ్ లీడ్ తీసుకున్నాడంట, ఫస్ట్ హస్బెండ్ విడిపోయారంట. విడిపోయిన అమ్మాయి మరి ఒక పాప ఉంది అమ్మాయికి, చక్కగా పాపను పెట్టుకొని ఈ అమ్మాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది, యాంకర్ గా మంచి లైఫ్ ఉంది. ఈ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ సింగిల్ గా ఆ అమ్మాయికి ఉన్నటువంటి పాపను పెట్టుకొని హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఇటువంటి క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఇలా సూసైడ్లు చేసుకొని వీళ్ళ దారులు వీళ్ళు చూసేసుకుంటే వీళ్ళని కన్నవాళ్ళు, వీళ్ళకి పుట్టినటువంటి ఆ పసిపాప ఏం కావాలి? ఆ పసిపాపకి అనాథ అయిపోలేదా? ఆ పాప అయినా గుర్తుకు రాలేదా? అస్తేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని 4 వేద మంత్రాలు చదివి వందల సంఖ్యలో తాళి కట్టించుకున్న భర్తను వదిలించుకున్నావు. అటువంటి వాడిని వదిలించుకున్నావు నువ్వు. ఎక్కడో రోడ్డుని పోయే దానయ్య తగిలితే అతన్ని పెట్టుకొని అతనితో లైఫ్ లీడ్ చేస్తే లీడ్ చేయి, లేకపోతే వదిలేయి. అంతేగాని ఈ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఇంకా ప్రపంచం నువ్వు ఎక్కడా బ్రతకలేవా? అతనే నీ ప్రపంచమా? అతనైతే నీ ప్రపంచం కాదు కదా. సరే, నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. నీ కూతుర్ని ఎవరు చూస్తారు? నేను కనిపించిన తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? ఆ పాప అనాథ అయింది కదా, ఆ పాపకు అమ్మ లేదు కదా. నాన్న లేకపోయినా పర్వాలేదు, తల్లి లేని పిల్లలు ఎక్కడ లేని పక్షులు అయిపోతారు, దిక్కులేని పక్షులు అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదంతా మరచి నువ్వు ఒక్క క్షణం ఆలోచించినట్లయితే నీ కూతురు గురించే గానీ, నీ చుట్టూ ఉన్న సమాజం గురించి గానీ, నీ పేరెంట్స్ గురించి గానీ, నీ ఫ్రెండ్స్ గురించి గానీ, నీ గురించి కానీ నువ్వు ఆలోచించుకున్నట్లయితే అమ్మా స్వేచ్ఛ ఇటువంటి నిర్ణయం తీసుకునేదానివి కాదు. నువ్వు చనిపోయినందుకు మీ యాంకర్ లోకం మొత్తం కూడా, మీ యాంకర్ లోకం యావత్తు కూడా బాధపడుతుంది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ యాంకర్లైనా కానీ, ఏ యాక్టర్లైనా కానీ, ఎటువంటి వాళ్ళైనా కానీ సూసైడ్లు చేసుకోవద్దు. ఈ లైఫ్ లో ఫెయిల్ అవుతామా, నెక్స్ట్ లైఫ్ లో సత్తా చాడదాం. ఆ లైఫ్ లేదా సింగిల్ గా చూపిద్దాం మన బ్రతికేంటో మనం ఎదిగి. అంతేగాని ఇటువంటి సూసైడ్లు చేసుకొని ప్రాణాలు తీసుకుంటే మీరు కన్నవాళ్ళు, మిమ్మల్ని కన్నవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? ఎవడో గొట్టంగాడో గన్నాయిగాడో దొరికాడని వాడిని ఏంటంటే వాడుకోవాలా, వదిలేయాలా, ఒంటి మీద పడిన దుమ్ములా చూసుకోవాలా. అంతేగాని ఇలా ప్రాణం తీసుకోవడం వలన నువ్వు ఏం కోల్పోయావు? నిన్ను ఎవరు కోల్పోయారు? ఛానల్ మీద దాడులు కాదు చేసేది. ఆ పూర్ణచంద్రరావు అనే వాడిని ఒకడు పట్టుకుంటే వాడిని లోపలేసి తోమితే, వీడు ఎటువంటి టార్చర్ పెడితే, ఎటువంటి మానసిక ఇబ్బంది పెడితే, వీడు ఎటువంటి హెరాసిడ్ చేస్తే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి ఆ బాధలు ఆ టార్చర్ భరించలేక ఇటువంటి నిర్ణయానికి ఒడికెట్టిందో, ఎంత ధైర్యం చేసుకొని ఇటువంటి ఆత్మహత్య చేసుకుందో బయటకు వస్తుంది. అక్క, ఇప్పుడు ఈ రోజుల్లో ఆయన టెక్నాలజీ తెలిసిన, చదువుకున్నారు, బయటలో కూడా తెలిసిన, అయినా సరే ఆయన తీసుకోవడం కారణం ఆ అబ్బాయితో ఏదో ఉంది, ఆ అబ్బాయితో ఏదో డీప్ రిలేషన్ ఉంది. డీప్ రిలేషన్ ఉన్నా కానీ బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, కానీ చనిపోవడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. చనిపోయి ఏం సాధిస్తారు? బ్రతికి చెయ్యొద్దు. అదే చెయ్యొద్దు అని చెబుతున్నా. చనిపోయి సాధించేదేం లేదు. బ్రతికి సత్తా చాడదాం. ఈ ఫీల్డ్ లో కాకపోతే ఇంకో ఫీల్డ్ లో కాకపోతే ఇంకొకళ్ళు, వాడు కాకపోతే ఇంకొకడు కాకపోతే వాళ్ళు అయ్యే బాబుతోనైనా సరే మనం సత్తా చాటాలి. అంతేగాని చనిపోవద్దు ఎవరు. ఏ ఆడపిల్లలు కూడా ఇటువంటి సూసైడ్లు చేసుకొని ఇటువంటి మానసిక వేదనలకి లోబై ఇటువంటి మానసిక క్షోభను అనుభవిస్తూ సూసైడ్లు మాత్రం దయచేసి ఎటువంటి వాళ్ళు కూడా చేసుకోవద్దు. మిమ్మల్ని కన్నవాళ్ళు, మీరు కన్నవాళ్ళు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి అబ్బాయి అయినా, ఎటువంటి అమ్మాయి అయినా, ఎటువంటి ఉమెన్ అయినా, ఎటువంటి పురుషుడైనా అన్యాయం చేయొద్దు. ఈ మధ్య ఏమైందంటే వరుసగా భార్యను భర్తను చంపారు. దానికి ఏమో పాపం ఎలా ఉంది, పైగా టెక్నాలజీ తెలుసు. ఈ అమ్మాయి సెన్సిటివ్ ఏం లేదు. ఈ అమ్మాయి మనసు అన్ని సెన్సిటివ్ ఉంది. ఈ అమ్మాయి సెన్సిటివ్ ఉన్నారు.
ఇటువంటి వాళ్ళు ఉన్నారు కూడా, ఇటువంటి సెన్సిటివ్ లేడీస్ ఉన్నారు కూడా, లేరని చెప్పుకోవద్దు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటే గుండె ధైర్యం బతకాలంటారు. బతకాలి, మనోధైర్యం తెచ్చుకోవాలి, గుండె ధైర్యం తెచ్చుకోవాలి. అంతే ఇప్పుడు భర్తను చంపాలంటారా? ఎందుకులే వాళ్ళకి. ఇప్పుడు నీకు అతను ఏమిచ్చాడో, ఇప్పుడు నువ్వు కావాలి అనుకున్న పూర్ణచంద్రరావు, నిన్ను మోసం చేసిన పూర్ణచంద్రరావు, నిన్ను బాధ పెట్టిన పూర్ణచంద్రరావు నీకేమిచ్చాడో, అతనికి నువ్వు ఏం తీసుకొని వెళ్ళిపోయావో అదే తీసుకుంటాడు అతను, అదే ఇస్తుంది కాలం అతనికి. అంటే ఇప్పుడు అది కదక్క, అంటే ఇప్పుడు ఏమైందంటే మొత్తం భర్తలు చంపారు కదా, ఆడవాళ్ళని మగవాళ్ళు చంపలేదు. మరి ఆడవాళ్ళని మగవాళ్ళు చంపడం కాదురా, ఆడవాళ్ళే మగాళ్ళని చంపుతున్నారు. అదే ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతారా? అంటే ఇంత చంపేది చూసుకోవడం ఏమో యాంకర్ కూడా ఇప్పుడు ఇంత భయంతో ఇది చేయడం కారణం. ఈ అమ్మాయి కొంత గొప్ప చదువుకుంది, మంచి ఫ్యామిలీలో పెరిగి ఉన్న అమ్మాయి అయి ఉంటది. అమ్మ నాన్న పద్ధతిగా ఒక దారిలో పెంచిన వాళ్ళు అయి ఉంటారు. అటువంటి పెంపకాలు పెరిగిన అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇటువంటి ప్రలోభాలకి ప్రలోభితమయ్యి ఇటువంటి ఎఫ్ఐఆర్స్ కి లోన్ అయిపోయి ఇటువంటి ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి పాపం పాట పడ్డా ఎఫ్ఐఆర్స్ లోనైనా కూడా ఇంకేదన్నా అప్పులు వచ్చి మీద పడ్డా కూడా ఇలా సూసైడ్ చేసుకుంటారు. చేసుకోవద్దు, చాటాలా, బ్రతికి చూపించాలా, అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏముంది, వాళ్ళు చనిపోతే రేపు పారేస్తాం. ఇవన్నీ తీసుకోవద్దు పడాయి. నువ్వు ఆస్తుల్లో పుట్టావా, అప్పుల్లో పుట్టావా, నువ్వు ధనవంతుడి ఇంట్లో పుట్టావా, పేదోడి ఇంట్లో పుట్టావా అనేది పక్కన పెట్టు. నీకు జన్మ దేవుడు ఇచ్చాడు, ఆ జన్మని సార్థకతం చేసుకో. అంతేగాని ఒకళ్ళని చంపి నువ్వు చచ్చిపోయే స్థాయికి వెళ్ళొద్దు, ఒకళ్ళని నువ్వు చంపొద్దు, నువ్వు చచ్చిపోయే స్థాయికి నువ్వు వెళ్ళొద్దు. ఇది ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి ఇస్తున్నటువంటి మెసేజ్. మరి ఇప్పుడు ఆ ఛానల్ ని దాన్ని క్లోజ్ చేపిస్తా ఉన్నారు, పైగా ఆ ఛానల్ మీద దాడి కూడా చేస్తారు. ఛానల్ ఏం జరిగింది, ఛానల్లో ఏం జరిగిందని ఛానల్ మీదకి వెళ్ళటం, ఛానల్ మీదకి వెళ్ళద్దు. అతను ఎవరైతే పూర్ణచంద్రరావు అని అతను ఎవరైతే ఉన్నారో అతని మీదకి వెళ్తే సరిపోతుంది. అదే ఇప్పుడు అతను చేసిన తప్పుకే పాపం ఛానల్ ఉండేవాళ్ళు, ఛానల్ చేసేవాళ్ళు అందరి మీద దాడి కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ధర్నా చేస్తారు, దీక్ష చేస్తారు. దీక్ష చేస్తున్నారంటే క్యాండిల్ ర్యాలీలు అండ్ ఆ అమ్మాయి చనిపోయినందుకు సంతాప ర్యాలీలు చేయొచ్చు, అది వరకు కరెక్టే. గానీ ఆ అమ్మాయి చేసుకున్నటువంటి పని, ఆ అమ్మాయి చేసుకున్నటువంటి పని, ఆ అమ్మాయి తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు నిర్ణయం. ఆ కేసులో దర్యాప్తులన్నీ పోలీసులు చూసుకుంటారు.